ఇంట్లో నీకెంత హక్కుందో నాకు అంతే హక్కుంది. వాస్తవం చెప్పాలంటే నీకంటే నాకే ఎక్కువ హక్కుంది. అత్త, ఇప్పుడు హక్కుల గురించి ఎందుకు? తాళం కనిపించలేదు, అది నీకు దొరికింది. అది ఇచ్చేస్తే సరిపోతుంది కదా. ఇప్పుడంటే ఇస్తాను, కానీ మరోసారి ఇలాగే ఎక్కడో పెట్టేసి పోగొడతారు. ఈ లోపల ఎవరో ఆ బీరువాలో చేయి పెట్టి కావలసినంత దోచుకుంటారు. ఇంట్లో ఏ వస్తువు పోయినా ముందు వెతికేది ఎవరిని? మమ్మల్నేగా. ఏదో పనోళ్ళ వస్తువులు వెతికినట్టు మా సామాన్లు వెతకటం, మమ్మల్ని వెతకటం. మాకేం కర్మని? ఆ రోజేదో అలా జరిగిపోయిందమ్మా, ఇప్పుడు ఎందుకు దాని గురించి? ఇది ఇలాగే జరుగుతూ ఉంటుంది బావగారు. ఇంతకు ముందు ఎన్నిసార్లు జరగలేదు? అలా అని మీరేమైనా జాగ్రత్త పడుతున్నారా అంటే అది లేదు కదా. అన్నం తినడానికొచ్చి రచ్చ చేస్తుండవేంది? నేనేం రచ్చ చేయట్లేదు, ఉన్న విషయమే చెప్తున్నాను. బావగారు 2 లక్షల రూపాయల డబ్బులు ఇవ్వగానే ఒక పక్క నేనున్నాను. నన్ను కాదని మీరు తీసుకెళ్లి దుర్గకిచ్చారు అంటే అర్థం ఏంటి? నేను పనికిరానిదాన్ననేగా. ఇల్లంతా మీదైనట్టు బావగారేమో మీకు ఇంటి పెత్తనం ఇవ్వటం, మీరు కేవలం ఇంటి ఆడపడుచు మాత్రమే. నేను ఈ ఇంటికి చిన్న కోడల్ని, నాకంటూ ఓ విలువ ఉండదా? పోన్లే అని చూస్తూ ఊరుకుంటే లెక్క లేకుండా అయిపోయాను. ఏ నాకంటే నిన్న కాక మొన్నొచ్చిన ఆ కోడలే ఎక్కువైపోయిందా మీకు? అశ్వని, ఏ విషయం గురించైనా మాట్లాడు, కానీ నా చెల్లిని తక్కువ చేసి మాట్లాడితే మాత్రం బాగో చెప్తున్నాను. నేనేం తప్పు మాట్లాడాను బావగారు, మీరే చెప్పండి. ఏ విషయంలోనైనా నాకు ఈ ఇంట్లో విలువ ఉంది. పొరపాటున ఏదైనా తప్పు జరిగిందంటే మమ్మల్ని కొడుతుంది, తిడుతుంది. ఇలా కాదు అలా చేయండి అంటే నోరు మూసుకో అంటుంది. అసలు ఈ రోజు ఈ ఇంట్లో ఆవిడేంటో నేనేంటో తెలియాలి. ఇలా అవమానపడుతూ ఎన్ని రోజులుండాలి? మీ తమ్ముడి భార్యగా, ఈ ఇంటి చిన్న కోడలిగా నాకంటూ మర్యాదలు గౌరవాలు ఉండవా? మీ చెల్లెలు కాబట్టి అంత తనిష్టమేనా? ఈరోజు కొత్తగా ఏమీ మా అత్తయ్య ఇంటి మీద అధికారం తీసుకోలేదు. ముందు నుంచి ఏ విషయమైనా అత్తయ్యే చూసుకుంటుంది. నేననేదాన్ని లేనప్పుడు ఆవిడ ఏమైనా చెయ్యొచ్చు, నేననేదాన్ని ఉన్నాను కదా. మీ బాబాయ్ భార్యగా నాకంటూ ఓ గౌరవం ఉండాలి కదా. ఎప్పుడు చూడు అత్త అత్త అంటూ మీరు, చెల్లెలు చెల్లెలు అంటూ బావగారు. ఏ మేం మనుషులం కాదా? సరే, ఇప్పుడు నీ బాధ ఏంటమ్మా? ఇంట్లో నీకు ఏ హక్కు కల్పించడం లేదు, నిన్ను పట్టించుకోవడం లేదనే కదా. నా చెల్లెలు చూస్తే ఏంటి, నువ్వు చూస్తే ఏంటి? ఆ డబ్బుల వ్యవహారాలేవో ఇక మీదట నువ్వే చూసుకో. అన్నపూర్ణ, ఆ తాళాలు తన దగ్గరే ఉండనివ్వు. బీగాలు తీసుకుంటే సరిపోదునా? బాధ్యతని భద్రంగా కాపాడాలా. ఇచ్చి చూస్తే తెలుస్తుంది నేనెంత బాగా చూసుకుంటాను. సరే, మా ఎన్న చెప్పున్నాడు కదా, ఆ బీగాలు నీ కాడ్నే పెట్టుకో. దుడ్డు వ్యవహారాలంతా నువ్వే చూసుకుందు గాని. ఇలా చిన్న చిన్న విషయాలకంతా ఇంట్లో గొడవ చేయొద్దమ్మా. అడిగితే నా చెల్లెలు ఇవ్వనందా, నేను ఇవ్వనన్నా? ప్రతిదానికి నిన్ను నువ్వు తక్కువ చేసుకుని నువ్వు బాధపడకమ్మా. నిన్ను తక్కువ చేయాలని కానీ, నిన్ను బాధ పెట్టాలని కానీ ఇంట్లో ఎవరికీ ఉండదు. అది గుర్తుంచుకోమ్మా. బావుగారు, ఇలా ఎదిరించి మాట్లాడాలని నాకు లేదు. ఏదో నా కడుపులో బాధుండి ఇలా మాట్లాడేశాను అంతే. సర్లే, అయిపోయి ఉండాది కదా.
వెళ్ళి బీగాల్ని భద్రంగా పెట్టుకునిరా. అందరం అన్నం తిందాం. వెళ్ళు. రండి, అందరూ కూర్చోండి. పాపేంది ఇంకా రాలేదు? నేనిచ్చిన చీర కట్టుకుండదా లేదా? ఇంతసేపు అయినా రాలేదేంటి?